అయితే చూడండి, ఏ కంపెనీలో అయినా మనం బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డబ్బులుండాలి. డబ్బులు లేకుండా ఏ బిజినెస్ చేయడానికి కుదరదు. అయితే మన కంపెనీలో రూ. 1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రోజువారీ వాడుకునే వస్తువులపైనే బయట కొనేదేదో జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసి, ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో కొనుక్కోవటం వల్ల మీకిక్కడ ప్రతి ప్రొడక్ట్ పైన ఫ్రీ ప్రొడక్టు, డిస్కౌంటు, క్యాష్ బ్యాక్ రావటం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఇవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు జస్ట్ ఒక బయట ఏదన్నా ఒక పేస్ట్ కొని వాడుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ దానిపైన కాస్ట్ రూ. 100 ఉందంటే మనం రూ. 100 కొంటున్నాం ఎంఆర్‌పి. అయితే కంపెనీలో దాని తయారీ మాక్సిమం ఒక రూ. 30-40 మాత్రమే ఉంటుంది. అయితే బయటికి పోయే ఈ రూ. 60 మధ్య ఉన్న దళారీలతో అంటే ఉదాహరణకి డీలరు, సబ్ డీలరు, స్టాకిస్టు, యార్డు ఈళ్ళు పంచుకొని తింటారండి. వోళ్ళు మంచి స్థాయికెళ్తారు. ఎందుకంటే యాడ్లు ఇస్తారు. వాళ్ళకి పర్సెంటేజ్ కొన్న ప్రతి కస్టమర్ నుంచి ప్రొడక్టు పర్సెంటేజ్ ఎళ్తూ ఉంటుంది. బట్ మనది అలా కాదనమాట. మనకు ఎంఆర్‌పీ రేట్ మీద ప్రతి ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ ఉంటది. సేమ్ టైము మనది డైరెక్ట్ సెల్లింగ్. మిడిల్ ఆర్డర్‌లో ఉన్న వ్యక్తులు ఎవరు ఉండరు. కంపెనీ టు కస్టమర్. కస్టమర్‌కి డైరెక్ట్‌గా ఇస్తారు. మధ్యలో పోయే అమౌంట్ ఏదైతే ఉందో ఈ 60, 70% మనకు 9 రకాల ఆదాయాలుగా వెస్టేజ్ కంపెనీ మనకు డివైడ్ బై స్టెప్ బై స్టెప్‌గా ఇవ్వటం జరుగుతుంది. అది ఎలాగో అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నా నంబర్‌కి కాల్ చేయండి. మీకు విషయాలు పూర్తిగా తెలియజేస్తాను.